ఈరోజు నంద్యాల మున్సిపాలిటీలో 1వ వార్డుకి సంబంధించి గడప గడప మన ప్రభుత్వంలో భాగంగా 20 లక్షల రూపాయలతోటి నూతన సీసీ రోడ్లు మన హరిజన్పేటలో వేయడం చాలా సంతోషంగా ఉంది. మరి గతంలోనే చెప్పాం, ప్రతి వార్డులో ప్రతి సందులో ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి చెందినటువంటి అభివృద్ధి ఆనవాళ్ళు ఈరోజు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా పట్టణంలో ఎంతో జిల్లా అయిన తర్వాత ఎంతో వేగవంతంగా అభివృద్ధి జరుగుతోంది. ఈరోజు కాలేజీలు కావచ్చు, కొత్త స్కూళ్ళు కావచ్చు, కొత్త బ్రిడ్జిలు కావచ్చు, లేకపోతే రోడ్లు కావచ్చు, ఓల్డ్ టౌన్ని పూర్తిగా రూపురేఖలు మారుస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఓల్డ్ టౌన్ని ఒక శాచురేషన్ మోడ్లో తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చాలి అని ఒక దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్ళాం. కొన్ని వార్డులో ఆల్మోస్ట్ శాచురేషన్ మోడ్లో పూర్తి చేసాం. ఇంకా మిగతావి ఏమున్నా సరే రానున్న రోజులు అవి కూడా 100% పూర్తి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మరి ప్రజలు ఏదైతే నమ్మకంతో మాకు ఈ బాధ్యత అప్పగిచ్చారో ఈ బాధ్యతని ఖచ్చితంగా వారిని మనసులో పెట్టుకొని వారికి అందరికీ ఎల్లప్పుడూ సర్వీస్ చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారం. ఏదైతే అభివృద్ధిలో భాగంగా గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గారు 1వ వార్డుకు వచ్చినప్పుడు స్థానిక ప్రజలందరూ ఎమ్మెల్యే గారికి తమ సమస్యలను వివరించడం జరిగింది. అలాగే ఇక్కడ సీసీ రోడ్స్, కల్వర్ట్లు, ప్యాచ్ వర్క్ ఇబ్బందిగా ఉందని చెప్పి అడిగిన వెంటనే 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి గడప గడప మన ప్రభుత్వం ద్వారా రోడ్డు కానీ కంప్లీట్ చేసి ఈరోజు ఎమ్మెల్యే గారి చేతి మీద ఓపెన్ కానీ చేయడం జరిగింది. అభివృద్ధి అంటే ఏంటో గత ప్రభుత్వాల కన్నా మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ప్రతి వార్డుని డెవలప్మెంట్ చేస్తున్నాము. అంతేకాకుండా ఏదైతే మీరు ప్రజలందరూ నంద్యాలపట్నం ప్రజలు ఎమ్మెల్యే గారి మీద నమ్మకంతో గెలిపించడం జరిగిందో అదే నమ్మకంతో నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తున్నారు. మరొకసారి మీ ఆశీర్వాదాలు నిండుగా మన ఎమ్మెల్యే గారికి ఆశీర్వాదాలు నిండుగా ఉంటే మరొకసారి నంద్యాల పట్టణాన్ని ఇంకా అభివృద్ధి చేస్తారని మీకు అందరికీ తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మా వార్డులో ఈరోజు 20 లక్షలతోటి సీసీ రోడ్డు వేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మాకు మన ప్రీతమ నాయకుడు పేదలపల్లి పెంది ఎమ్మెల్యే గారు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఆయనకు మేము ఎంతో కృతజ్ఞతతో ఎంతో అభివందనలతో మేము ఆశిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఎన్నో కార్యక్రమాలు చేసినారు. 1వ వార్డుకు హరిజన్పేటకు వాళ్ళకి ఎప్పుడు మేము ఎల్లవెల్లగా వాళ్ళకి అంకితమై సేవాభావంతో వాళ్ళకు ఏమైనా మేము నిలబడతామని ఆశిస్తూ మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని అభివృద్ధిని ప్రజల కోసం కష్టపడుతూ ముందుకు సాగుతామని ఆశిస్తున్నాం.